హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను బచ్చల కూర టమాటా వండుతున్నా. చూడండి, బచ్చల కూర మా ఇంట్లోనే వెళ్ళింది. ఇది మా తోటలో తెంచుకొచ్చిన ఇందాక. దీంట్లో బచ్చల కూర ఉల్లిపాయలు తరిగి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఇవి బాగా మగ్గినాక కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాక ఇది కొంచెంసేపు మగ్గినాక కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయలు. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాక ఇంకా అవి మగ్గినాయి కదా, ఇప్పుడు కొంచెం ఎర్రగా కావాలి. ఇది ఎర్రగా కావాలి. ఉల్లిపాయలు ఎర్రగా అయినాక అయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెంచి పెట్టుకొని కడిగి శుభ్రంగా కడుక్కున్న బచ్చల కూర వేసుకున్నాం. ఈ బచ్చల కూర వేసుకున్నాక ఇది బాగా మగ్గినాక ఈ టమాటాలు వేసుకొని ఉప్పు కారము మసాలా అన్నీ వేసుకొని దించి వేసుకోవడమే ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, బాయ్. ఇది బాగా మగ్గినాక దించేసుకోవడం. మగ్గినాక కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకొని మళ్ళీ కలిపినాక కలుపుకోవాలి మొత్తం. మళ్ళీ మసాలా చల్లుకోవాలి. కొంచెం అంత లైట్గా మసాలా చల్లుకొని 5 నిమిషాలు మూత పెట్టేసి మంచిగా మగ్గినాక ఇక దించుకోవడమే ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, అయిపోయింది.